నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నూజెండ్ల మండలం బురిపాలెం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు. ప్లాంట్లు ప్రారంభించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. అమరావతి ఈనాడు విలేఖరి పరమేశ్వరరావుపై జరిగిన దాడిని ఖండించిన వినుకొండ జర్నలిస్టులు. వినుకొండలో నిరసన ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 1వ తరగతి చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం. బాల వికాస్ వారి సహకారంతో నూజెండ్ల మండలం బురిపాలెం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన వెంట నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా గతంలో మరి ఏనాడైనా ఇలాంటి పని చేయాలని గత ప్రభుత్వాలకి ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను. చేయటం కాదు, అసలు కనీసం ఆలోచన అయినా రాని పరిస్థితి మనం ఆనాడు చూసాం. ఈనాడు ప్రతి ఊర్లో కూడా మంచి హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈ బాల వికాసవాన్ని యాడ్ చేసి అందులో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలోనే ఒక భాగంగా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ ఇన్వాల్వ్మెంట్ లో భాగంగా ఈ ఊరికి మరి ఆ మురికి వాటర్ తాగకుండా మినరల్ వాటర్ ప్లాంట్ అంటే ఇప్పుడు మనం తాగే వాటర్లో అనేక రకాలైనటువంటి ఫ్లోరిన్ సమస్య, అనేక సమస్యల నుండి మనకి మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా మెడగరక్కపోవటం, అదేవిధంగా కాళ్ళు నొప్పులు రావటం, ఇలాంటి సమస్యలన్నీ మనం ఫేస్ చేస్తాం. ప్రతి ఒక్క జబ్బు కూడా ఎక్కువ జబ్బులు మనం తాగే నీళ్ళల్లో నుంచే వస్తాయి. ఆ నీళ్లు అనేవి శుద్ధి చేసే నీళ్లు మినరల్ వాటర్ మనం తీసుకుంటే మనకి ఉల్లెచ్చ పట్టడం కూడా చాలా తక్కువగా ఏదో జరిగితే గానీ అలాంటి పరిస్థితి రాదు. అందుకే వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ లో మన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమే. అయితే ఆ కార్డు పెట్టి 20 లీటర్లు తీసుకునేది 5 రూపాయలు తీసుకునేది ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కోసం, అంతేగాని అది ఎవరు లాభాల కోసం కాదు. అది ఎప్పుడు బాగా సజావుగా జరగాలి, బాగా తుడుచుకోవాలి, మంచిగా జరగాలి, మెయింటెనెన్స్ చేయాలి, ఫిల్టర్లు మార్చుకోవాలి, ఇట్లాంటి అన్నిటికీ అది ఉపయోగపడే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరి అవకాశాలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అన్ని విధాల ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ ఆరోగ్య సమస్యని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని ఆరోగ్యలో ఒక భాగంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో కూడా టాబ్లెట్స్ దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మారుమూలన్న గ్రామానికి కూడా ఫ్యామిలీ కాన్సెప్ట్ తో అవకాశం కల్పిస్తా ఉన్నాడు. మరి ఏనాడైనా వచ్చిందా? ఏనాడైనా మూలనున్న పెద్ద కూడా బ్యాంకులకు అకౌంట్ లో ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో నేరుగా అమ్మఒడి, ఆసరా, మరి చేయూత అంటే 18,750, వసతి దీవెన, విద్యా దీవెన, చిన్న ఆపత్రం ఉన్న వాళ్ళకు కూడా 13,500, రైతు భరోసా, అదే మాదిరిగా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలని, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని, వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళ బిడ్డలు బాగా ఎదిగితే ఆ కుటుంబంలో పేదరికం నుంచి పూర్తి స్థాయిలో ఆ పేదరికాన్ని పరిష్కారం చేసుకునే విధంగా ఆ కుటుంబం నడవాలని, అది నడుస్తుందని ఆ విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి విషయంలో కూడా ఎస్సీలకి, అదే మాదిరిగా ఎస్టీలకి, బీసీలకి, ఇవాళ బీసీలు ఉన్నారు. ఒక యాదవ రాజు
1982 నుంచి మనకి నరసరావుపేట పార్లమెంట్ అంటే ఎప్పుడైనా ఏనాడైనా ఒక బీసీకి ఇచ్చారా అంటే లేదని చెప్పక తప్పదు ఈ పెద్దలందరూ కూడా. ఇవాళ బీసీలంటే మన ప్రాణం అని చెప్పారు. ఒకప్పుడు వాడుకున్నారు, అన్ని విధాలు ఉపయోగించుకున్నారు, అన్ని విధాల వాళ్ళ ద్వారా అధికారాల్లోకి వచ్చారు. ఆ బీసీలను ఎప్పుడైనా మరి నరసరావుపేట పార్లమెంట్ ఉంది, ఎవరెవరో పెద్దలు చేశారు కానీ ఏ బీసీ జైలా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ సోదరుడు. అమరావతి ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ వినుకొండ జర్నలిస్టులు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలో భాగంగా వినుకొండ తహసీల్దార్ కు జర్నలిస్టు సంఘం వినతి పత్రం అందించారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరిపై అక్కడి మూగలు దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి దాడులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. నిన్న అమరావతి పెదకూరుపాడు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అక్కడికి వెళ్ళి వీడియోలు ఫోటోలు చిత్రీకరిస్తున్న సమయంలో అతనిపై వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడి చేసి గాయపరిచారు. దీంతో పోలీసులే మా ఇలాలోకి రావడానికి భయపడతారు, అలాంటిది విలేకరి నువ్వేంద్ర వచ్చేది అని దారుణంగా దాడి చేసిన ఘటన అయితే చూసాం. అయితే ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్లో వ్యక్తికి గౌరవం లేదు, వ్యవస్థలంటే అసలు గౌరవం లేదు. అలాంటప్పుడు విలేకరులకి ఇంకేం న్యాయం చేస్తారు? ఒక విలేకరి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకి అటు ప్రభుత్వానికి తెలియజేయడానికి వెళ్తే దారుణంగా దాడి చేయడం అమానుషం. ఇటువంటి దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జర్నలిస్టుల తరఫున కోరుతున్నాను. అమరావతి మండలం మల్లాది దగ్గర ఇసుక క్వారీ అక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అక్రమ ఇసుక క్వారీ జరుగుతుందని తెలిసి జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్రమ క్వారీ గడపడానికి వీల్లేదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి ఆదేశాలు ఇస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత మరుసటి రోజు కూడా అక్రమంగా మళ్ళా వాళ్ళు ఇసుక మాఫియా అక్కడికి వెళ్ళి క్వారీని నిర్వహించేందుకు కూర్చుంటే సమాచారం తెలిసినటువంటి ఈనాడు విలేకరి పరమేశ్వరరావు సంఘటనకి ఆ ప్రాంతానికి వెళ్ళాడు క్వారీ దగ్గర. ఈ నిర్వహణలో భాగంగా అతను వార్త సేకరణ ఫోటోలు తీస్తుండగా వాళ్ళు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయడం చాలా అమానుషం. ఆ జిల్లా అధికారులు వెళ్ళి ఇది అక్రమ క్వారీ అని చెప్పేసి అన్నా కానీ వీళ్ళు అధికార దాంతో దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? విలేకరులు వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే వీళ్ళకు వాళ్ళకి ఏదో వెనక బలం ఉంది, అండ ఉందని చెప్పేసి, అధికారం ఉందని ఈ రకంగా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టించడం, దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాలరాయటం అనేది చాలా దారుణం. ప్రజా గొంతుకు నొక్కడం అనేది అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరిపై జరిగిన దాడిని విలేకరుల సంఘం నుంచి, వెనుకొండ జర్నలిస్ట్ సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పరమేశ్వర్పై, ఈనాడు విలేకరి పరమేశ్వర్పై దాడి చేసిన దొండగోలను వెంటనే శిక్షించాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం. రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయమని అడగటం నేరమా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 16వ తేదీన జరుగు గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించు మైక్ ప్రచారంలో భాగంగా శావలపురం మండలంలో ప్రచారం నిర్వహించారు. రాము మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో ప్రతిపక్షాలు ఉన్న బీజేపీ అప్పటి ఎన్నికల్లో అనేక హామీలను ఇచ్చి గద్దెనెక్కడం జరిగిందని, అందులో ఒకటైన రైతులకు ఇచ్చిన హామీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి నేటికి దానిని అమలు చేయలేదన్నారు. ఈ నెల 16వ తారీఖున జాతీయ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో
నరేంద్ర మోడీ గారు నిరంకుశ వైఖరికి నిరసనగా 16వ తేదీన గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. 16వ తారీఖు గ్రామీణ బంధు, 16వ తారీఖున పారిశ్రామిక సమ్మె, ఈ రెండింటిని కూడా జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ గ్రామీణ బంధు, ఎవరి కోసం ఈ గ్రామీణ బంధు, మీకు 2 ముక్కల్లో వివరంగా చెప్తాం. నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో అధికారంలో రాకముందు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజ్యసభ్యుడు వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక పక్క సంపదనంతా, ఒక పక్క దరిద్రాన్ని, పేదరికాన్ని ఒక పక్క పెట్టి విభజించేవారు. ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం జరిగింది. 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, వెనకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, అలాగనే కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని అనేక అంశాలపై అప్పుడు పోరాటం చేయడం జరిగింది. ఇదే నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన తిరుపతి వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు? హైదరాబాద్ తరగల్ని రాజధానిని కట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్కి నేను సాయం చేస్తాను, నాకు అప్పుడున్న మా ఏదైతే కూటమికి అందరూ ఓట్లేదండి అని చెప్పడం జరిగింది. సరే, ఆయన ఎందుకు మాటలు చెప్పాడు? నేను గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేశాడు, నేను ఒక ఛాయ్వాలా అని చెప్తున్నాడు, దేశంలో ఉన్న అన్ని విషయాలు నాకు తెలుసు అన్నాడు. సరే నమ్ముదాం, నమ్మి ఓట్లేద్దామని మన రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరూ కూడా, మన రాష్ట్రంలో అయితే కూటమికి, దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓట్లేసి ప్రధానమంత్రిగా చేశారు. ప్రధానమంత్రిగా చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు మన ఏదైతే రాజధాని శంకుస్థాపనకు వచ్చి మనకేమిచ్చారయ్యా ఆయన అంటే, ఏదో మట్టి తీసుకొచ్చి, మట్టిని 5 సముద్రాల నుంచి నీళ్లు తీసుకొచ్చాను, ఈ మట్టి నీరు మీరు తీసుకోండి, మీకు ఢిల్లీ తలదన్నే రాజధానిలాగా ఏర్పాటు చేస్తాను అన్నాడు. సరే, ఏదైతే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నా ఇవ్వాలి అని డిమాండ్ చేసిన నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ కి చేసిన మేలు ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చారా? ఎన్నుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారా? విశాఖ రైల్వే జోన్ ఇచ్చారా? కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇచ్చారా? ఏ ఒక్కటి ఇవ్వాల. వీటితో పాటు ఆయన చెప్పిన హామీల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, కాంగ్రెస్ పార్టీ దేశ సంపద అంతా కూడా కొంతమంది పెట్టుబడిదారులకు చేతిలో ఉంది, వాళ్ళకు దూడిగలు చేస్తూ ఈ సంపదనంతా కూడా వాళ్ళకి దోచిపెట్టారు. కాబట్టి ఆ సంపదనంతా తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడిని అకౌంట్ లో 15 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తాను, మీరందరూ 0 అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పారు. 9 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు 15 లక్షలు వేస్తారని చూస్తూనే ఉన్నారు. ఆ 0 అకౌంట్లు అక్కడే ఉన్నాయి. 10 రూపాయలు కూడా ఇచ్చిన పాపాల కూడా. వెనకబడ్డ రాయలసీమ నుంచి నిన్న మేము పల్లాపల్లి మండలం పోయాం. పల్లాపల్లి మండలం తిరుగుతుంటే గుంపులుగా జనాలు వస్తున్నారు. మేము 2 చోట్ల ఆపాం. ఏ ఊరు అయ్యా మీది, ఎక్కడికి, ఏ పని మీద వస్తున్నారు అడిగాం. అయ్యా మేము కర్నూలు జిల్లా నుంచి వస్తున్నాము, మేము ఇక్కడ కూలి పనులకు మిరపకాయల కోతలకు వచ్చాము అన్నారు. మిరపకాయల కోతలకు రావడం ఏందయ్యా, మీ ఊర్లో మీకు భూమి లేదా అడిగాం. మా ఊర్లో మాకు భూమి ఉందయ్యా అన్నారు. మరి భూమి ఉంటే మీరు రైతులై ఉండి ఈ పని కూలి పనులకు ఎందుకు వచ్చారయ్యా అడిగాం. మా ఊర్లో పంటలు పండట్లేదయ్యా, మాకు నీళ్లు రావట్లేదు, ప్రకృతి కూడా మాకు అనుకూలించట్లేదు అన్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మేము రైతు ప్రభుత్వాలు, మేము రైతు కుటుంబాల్లో పుట్టాము, రైతులకు ఏ కష్టం రాకుండా చేస్తాము, రైతుకు 10 సంవత్సరాలు మేము 15,000 రూపాయలు ఇస్తున్నాము అని చెప్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? మేము రైతుల ఆదాయాన్ని
రెట్టింపు చేస్తామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపైందా? రైతుల ఆదాయం రెట్టింపు రైతులు వాడే ఎరువులు రేట్లు రెట్టింపైనాయి. మన దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువైనాయి. ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, దేశంలో నిత్యావసర ధరలు బాగా ఆకాశాన్ని అంటిపోయినాయి, మేము వస్తే ధరలు నియంత్రిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, అప్పుడున్న ప్రభుత్వంలో గ్యాస్ 400కి ఇచ్చారు, పెట్రోల్ 60 రూపాయలకి ఇచ్చారు, డీజిల్ ఎంతకి ఇచ్చారు? 50 రూపాయలకి ఇచ్చారు. మరి అప్పుడేమో ముడి సరుకులు రేట్లు 120-130 రూపాయలు ఉంది, ఇప్పుడు 60 రూపాయలకు వచ్చింది. మీరు ఎంతకి ఇవ్వాలి? మీరు 30 రూపాయలకు పెట్రోల్ ఇవ్వాలి, 50 రూపాయలకు డీజిల్ ఇవ్వాలి. మీరు ఇస్తున్నారా? మీరు ఇవ్వట్లేదు. మరి ఎక్కడ మీరు అచ్చదిన అంటున్నారు? జనాలందరూ సత్యదీని తీసుకొచ్చి మీరు అచ్చదిన వచ్చింది, మీరు అందరూ సుభిక్షంగా ఉండండి, మేము అందరూ కూడా కాపాడుతామని చెప్పాడు. ఏ ఒక్కటి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా మళ్ళీ కొత్త అయోధ్యలో రామాలయం కట్టాం కాబట్టి మీరందరూ కూడా, దేశంలో ఉన్న హిందువులందరూ కూడా నాకు ఓట్ చేసి మళ్ళీ నాకు పట్టాభిషేకం చేయండి అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఉన్న నిరుద్యోగులు ఆయన స్థానంలో 18 కోట్లు ఉద్యోగాలు ఇవ్వగా మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఏదైనా పరిశ్రమ ఉందంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అది ఆయన ఇచ్చిందేం కాదు, మన వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు త్యాగం చేసి తీసుకొచ్చిన విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేసిన మహానుభావులు మన నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదాలు ఇలా ప్యాకేజీలు ఇవ్వలా, ఇవన్నీ ఇవ్వకుండా మళ్ళీ నేను ఎన్నికల్లో వస్తాను, మళ్ళీ నాకు ఓట్లేయండి అన్నాడు. మరి ఏంతో కలిసి పోటీ చేయడానికి మరి చాలా మంది ఊరు అవుతున్నారు. మేము ఓటే చెప్తున్నాం, ఈయనతో కలిసి పోటీ చేసేవాళ్ళు మీరు ఒకవేళ గెలుస్తామనుకొని అనుకున్న అవకాశం ఉన్నా కానీ ఏంతో కలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ఆయన తీరు వ్యతిరేకత కూడా మీ తీరు వస్తుంది, మిమ్మల్ని అందరూ ఓడించే పరిస్థితి ఉందని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే నరేంద్ర మోడీ గారు అక్కడ పైన ఏం చెప్తే కింద చేతో మొదలుపెట్టారు. ఏదైతే వ్యవసాయ నల్ల చట్టాలు వద్దు అని ఏడాది పాటు రైతులు అక్కడ ఉద్యమం చేసి 100 మంది ఆ టెంటుల్లోనే ప్రాణాలు కోల్పోయి 3 నల్ల చట్టాలని రద్దు చేసే వరకు అక్కడే పోరాడారు. వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా వినుకొండలో జిల్లా ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు వి కోటా నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజు గత 300 సంవత్సరాల క్రితం బంజారాల జీవితాల్లో మంచి మార్పు కోసం దేశం మొత్తం తిరిగి అన్ని తాండాలలో మంచి విషయాలు చెప్పి చైతన్యం చేయడం జరిగిందన్నారు. వారు చేసిన కృషి వల్ల బంజారాలు నేడు మంచి స్థితిలో ఉన్నారని, వారిచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని, రాబోయే కాలంలో బంజారాలు మంచి హోదాల్లో జీవితాల్లో రావాలని, పేదలుగా ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ఆయన ప్రసంగంలో తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలో గిరిజన సోదరులంతా సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి పుట్టినరోజు వేడుకల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం జరుపుకుంటూ ఉన్నాం. సుమారుగా 285 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో మరి వృత్తి సమీపంలో జన్మించినటువంటి సేవాలాల్ మహారాజు గారు అఖిల భారత గిరిజనులకి ఆరాధ్య దైవంగా మరి అనేకమైనటువంటి సంస్కరణల కోసం ప్రయత్నం చేసి మరి తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు. మరి ఆయనకి ప్రభుత్వం మరి పోయినటువంటి ప్రభుత్వం తగినంత ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వకపోవడం చాలా విచారకరం. ప్రపంచవ్యాప్తంగా బంజారా జాతికి సంబంధించినటువంటి దైవంగా భావించే సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి ఉత్సవాలని మరి బంజారాలు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే భారతదేశంలో సుమారు 15 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాల అక్కడ
మరి 1,00,000 మందితో మరి పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఉన్నటువంటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు మొత్తం వాటికి పెద్ద పరిణామాలుగా జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా మన వినుకొండ పల్నాడు జిల్లాలోని వినుకొండలో మరి ఇక్కడ మన ఆఫీస్లో ఎంతో ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశ కార్యక్రమం జరుపుతా ఉన్నాం. మరి గతంలో చూసినట్లయితే బ్రిటిష్ పరిపాలన చేసిన టైంలో కానీ అంత ముందు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బాధ్యత చేసుకొని ఇబ్బంది పెట్టే క్రమంలో మరి ఆ రోజు వడ్యానాల మొత్తం అంతా బాగా బతకాలి, మంచిగా ఉండాలని చెప్పి నారాయణ నాయకులు ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో అక్కడ వ్యవసాయం చేసుకోవాలి. ఈపూరు మండలం మణికుంట గ్రామం నందు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. అనంతరం బాల వికాస్ వారి సహకారంతో గంటకు 500 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఊరికి అన్ని విధాల మంచి జరగాలన్నదే నా అభిప్రాయం, కానీ మరొకటి కాదని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను చాలా ఈ వినుకొండ గ్రామం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ గ్రామంలో చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి రైతు సోదరులు ఎక్కువగా ఉంటారు. పార్టీ అనే దానికంటే కూడా రైతు సోదరులు అందరూ కూడా మంచి చేసుకునే దానికి, మంచి జరిగే దాని కోసం మనం అందరం ఒకటిగా పనిచేయించుకోవాలి. కానీ గ్రామాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటే అదే పాలన అంటే. పాలన అంటే అందరినీ కలుపుకొని పోవాలా. ప్రెసిడెంట్ కావచ్చు, ఓడిపోయిన ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న గెలిచిన అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, అందరూ ఎవరైనా కావచ్చు, అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ఏదో ఒక ఆయన చూసి మనం ఇదిగా అవసరం లేదు. అందరి ప్రభుత్వం అందరి అవసరాలకి అన్ని విధాల ప్రజా అవసరాలు పూర్తిగా పరిష్కారం చేసే ఆ విధంగా ముందుకు నడుస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి చెప్పాలి, ఈ అభివృద్ధి కాదు. ఇవాళ గతాన్ని ఇప్పుడు మనం చూసుకుంటే అన్నిట్లో ఈ రోజు అమ్మఒడి దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, మరి వసతి దీవుల దగ్గర నుంచి, విద్యా దీవుల దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి, గ్రామ పరిపాలన కేంద్రం దగ్గర నుంచి, నాడు నేడు స్కూల్ బాగు చేసే కార్యక్రమం దాని నుంచి ఈ రోజు అన్ని అభివృద్ధిలో భాగంగా దాదాపుగా 4 లక్షల కోట్లు ప్రజలకి డైరెక్ట్ నేరుగా బ్యాంకుల్లో జమ చేసి, మరి ఏ పన్ను ద్వారా కొంత అవ్వాతాతలకి, ఇతరులకి, ఇతరులకి అందరికి కూడా డబ్బులు జమ చేసి అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 1వ తరగతి చేరేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్ష వారు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వినుకొండ మండల విద్యాశాఖ అధికారి జఫరుల్లా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి వారి నివాస స్థలాలకు దగ్గరలో ఉన్న పాఠశాలలో సీటు కేటాయించడం జరుగుతుందని వివరించారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టము 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2024-25 విద్యా సంవత్సరములకు ప్రైవేట్ పాఠశాలలు అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1వ తరగతి చదవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాథ పిల్లలు, హెచ్ఐవి సంబంధించిన విద్యార్థులు 1వ తరగతిలో అడ్మిషన్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. దీని ప్రకారం 1వ తరగతిలో చేరవలసిన పిల్లల్ని మరి విద్యా హక్కు చట్టం ప్రకారం 25% మరి ప్రభుత్వం ఉచిత విద్యను వారి ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మరి పాఠశాలలో చేర్చుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే అటువంటి తల్లిదండ్రులు సిఎస్సి వెబ్సైటు csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి తమ దరఖాస్తులను మరి నమోదు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఈ నెల 23 తారీఖు నుండి వచ్చే నెల మార్చి నెల 14వ తేదీ వరకు మరి అప్లికేషన్లను
మరి ఏ సెంటర్ నుంచి అయినా సరే నెట్లో మనం కానివ్వండి, లేకుంటే మన ఆఫీసులో కానీ ఎక్కడి నుంచి అయినా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి యొక్క నివాస స్థలం నుండి దాదాపు దగ్గరగా ఉన్న పాఠశాలలకు మాత్రము ఇది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా లాటరీ పద్ధతిలో ఈ సంవత్సరం సెలక్షన్స్ అనేవి లాటరీ పద్ధతిలో జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి తల్లిదండ్రులు మరి ఏవేవో సర్టిఫికేట్స్ పొందుపరచాలంటే బర్త్ సర్టిఫికేట్, విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా తల్లి తండ్రి యొక్క ఆధార్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేకుంటే జాబ్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, విద్యుత్ బిల్లులు కావచ్చు, ఇలాంటి దీనికి సంబంధించి ఎంజీఎన్ఆర్కి సంబంధించిన జాబ్ కార్డు కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే తల్లిదండ్రులు మరి వారి యొక్క ఆర్థిక స్తోమతను అవి తెలియజేసే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి అప్లికేషన్లో వీళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు దాంతోపాటు అందజేయవలసి ఉంటుంది. ఇది మన రాష్ట్ర సమగ్ర శిక్ష వారి యొక్క కార్యాలయంలో ఈ సెలక్షన్స్ అన్నీ కూడా నిర్వహించబడుతుంది. వాళ్ళు నిర్వహించిన తర్వాత ఏ స్కూల్కి ఏ విద్యార్థులని లాటరీ తీసినప్పుడు ఏ పాఠశాలకు కేటాయించబడతారో ఆ పాఠశాలలో ఉన్న సిలబస్ ప్రకారం ఈ విద్యార్థులకు అది సిబిఎస్ఈ సిలబస్ అయితే సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ ఏదైతే ఆ సిలబస్లో వాళ్ళకు విద్యాబోధన అందించడం జరుగుతుంది. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.